బోనాలు. అసలు బోనాలు అంటే ముందు గుర్తొచ్చేది మనకు ముందుగా పోతరాజులే. అసలు ఈ బోనాలకు కానీ ఈ బోనాల జాతరలో ఆ బోనాలకు కళ రావాలన్నా ఆ పోతరాజులు లేకుంటే అది అసంభవం. ఇక వాళ్ళు ఎగురుతుంటే అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. ఆ పోతలింగడే వచ్చి ఎగిరినంత సంబరం అనిపిస్తుంది. మరి ఇంత సంబరాన్ని తీసుకురావడానికి కారణం ఈ పోతరాజులే. ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకత ఏంటి తెలుసా? పిల్లనిచ్చిన మామ అల్లుడు ఇద్దరు కూడా పోతరాజులే. అసలు పోతరాజు అంటే అర్థం ఏంటి? మీ అనుభవాలు ఏం చెప్తారు? ఇతను ముందు నడిస్తేనే వాళ్ళు వెనక రాగలుగుతారు. ఈ ఆదిశక్తులు కానీ ఈ పోతరాజు కానీ వచ్చే మూమెంట్లో అప్పట్లో మాత్రం చాలా ఈ మంత్రకాలని మంత్రాలని పోతరాజు వేసుకోవడం అన్నది ఇప్పుడు షోకి ఇస్తున్నారా లేకుంటే నిజమైన భక్తితో ఇస్తున్నారా ఏం అర్థం కావట్లేదు. పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే యూత్ అంతా వీళ్ళు వేస్తున్నా నేను కూడా వేస్తానా, నేను కూడా వేస్తా ఒకసారి. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు తయారయ్యారు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కనిపించాలని కూడా కొంతమంది నేను ఫేమస్ కావాలి. కేవలం పైసలు వస్తాయి, మందు వస్తుంది, మంచిగా ఫుడ్ ఉంటుంది, వీటి కోసమే ఇష్టోళ్ళు చాలా మంది తయారయ్యారు. ఈ తాగుడుకో డబ్బుల కోసము అదొక షోక్, మేము కూడా వేస్తాం చూస్తాం అనేటువంటి ఉద్దేశం కూడా వేస్తున్నారు. కాకపోతే అతి తొందరగా కూడా అసలు ఆ పోతరాజు వేషధారణ వేసినోడు కూడా దయ్యం ముఖం వేసుకుంటారు, ఒక స్కెలిటన్ ముఖం వేసుకుంటారు. ఆ బొక్కలు ఈ పనులు కనిపించినట్టు అటువంటి ముఖాలు వేసుకుంటే ఈ జనరేషన్లో ఈ రోజుల్లో మంత్రాలకు చింతకాయలు రావాలి నేను నమ్మను. కానీ మీకు చేతబడి చేస్తారు, మీ పెయ్యి మీద పసుపు తీసుకెళ్ళి చేతబడి చేయడం, ఇటువంటి ఇంకా ఉన్నాయా? పేరు మోసిన రౌడీ షీటర్ ఆనాడే 7 సంవత్సరాలు జైల్లో ఉండి 3 సంవత్సరాల కింద వచ్చింది బయటికి. వాళ్ళ కొడుకు పోతరాజు వేస్తుంది. అప్పుడు ఆ పిల్లోని వయసు 16 సంవత్సరాలు. వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో బోనాలు, అసలు బోనాలు అంటే ముందు గుర్తొచ్చేది మనకు ముందుగా పోతరాజులే. అసలు ఈ బోనాలకు కానీ ఈ బోనాల జాతరలో ఆ బోనాలకు కళ రావాలన్నా ఆ పోతరాజులు లేకుంటే అది అసంభవం. ఇక వాళ్ళు ఎగురుతుంటే అసలు నిజంగా చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. నిజంగా ఆ పోతలింగడే వచ్చి ఎగిరినంత సంబరం అనిపిస్తుంది. మరి ఇంత సంబరాన్ని తీసుకురావడానికి కారణం ఈ పోతరాజులే. సో జనరల్గా మనం రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం పోతరాజుల గురించి. కానీ ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకత ఏంటి తెలుసా? సో పిల్లనిచ్చిన మామ అల్లుడు ఇద్దరు కూడా పోతరాజులే. సో ఫస్ట్ టైం నేను ఇటువంటి ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో నాకు తెలిసి ఆయన అందరికీ సుపరిచితులే. సో వాళ్ళ మామని ఈ ఇంటర్వ్యూ ద్వారా పరిచయం చేయబోతున్నాడు మన తెలంగాణ ప్రజలకి. సో ఆయనే ది వెరీ ఫేమస్ గ్రేట్ పర్సన్ బోయిన్పల్లి భరత్ గారు. నమస్తే. నమస్తే అన్న. సో అన్న నాకు తెలిసి మొదటి ఇంటర్వ్యూ. సో చెప్పిన కదా, స్పెషాలిటీ ఏంటంటే పిల్లనిచ్చిన మామ కూడా పోతరాజు చేస్తాడు. అండ్ అల్లుడు, ఈసారి అల్లుడు మామ కలిసి మనకి ఇంటర్వ్యూ అవుతున్నారు. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే పిల్లనిచ్చిన మామ అల్లుడు కలిసి ఇంటర్వ్యూ అనేది అది జనరల్గా రెగ్యులర్గా ఎక్కడ ఉండదు, జరగదు కూడా. మొట్టమొదటిసారి ఇలా చేయబోతున్నాం. సో ఎందుకు ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ అనుకున్నారు? అంటే నార్మల్గా మామయ్య ఇప్పటివరకు, అంటే అప్పుడు మామయ్య పోతరాజం వేసినప్పుడు ఆ టైంలో ఈ సోషల్ మీడియా అంతా లేకుండే. లైక్ న్యూస్లో పేపర్స్లో అన్నిట్లో వచ్చింది అప్పుడు. కానీ అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్ అని టిక్టాక్ అని సో ఈ యూట్యూబ్ ఛానల్స్ అని అప్పుడు అంతా ఉండే, కానీ అంత ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వకపోతుండే కదా. సో అట్లే ఒకసారి ఇప్పుడు ఎట్లాగో నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చిన. సో మామయ్య కూడా చాలా చాలా పాత మనిషి. సో అప్పటి నుంచి వేస్తూ వచ్చినారు. సో అదే ఫీల్డ్లో ఉండి ఇంకా మేము మన మ్యాజిక్ షోస్ కూడా చేస్తారు మామయ్య. జానపద భక్తి గేయాలు కూడా వాడతారు. సో అట్లా ఒకసారి నా సొంతంగా నేను అనుకున్నాను తీసుకెళ్దామని. సో ఇవాళ ఫస్ట్ టైం ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ ఇస్తాం. ఓకే. సో ఎలా ఉంది ఇంటర్వ్యూకి రావడం? చాలా సంతోషంగా ఉంది.
అనుకోలేదు కూడా. ఏదో అల్లుడు చెప్పినందుకు ఇంత దూరం వచ్చి మీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ ఇవ్వడం అనేటువంటిది కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ మస్తున్నారు తెలుసా మీరు, ఆ రింగ్స్, బొట్టు, అంటే వే ఆఫ్ లుకింగ్ మాత్రం ఖతర్నా ఉన్నారు. ఓకే, చాలా సంతోషం. ఇది అంటే గత 1986 నుండి ఈ కమ్మలు పెట్టడము, అప్పటి నుండే 1986 అప్పుడు మీరే తీసుకొచ్చినట్టున్నారు. మొట్టమొదటిసారిగా నేను పోతరాజు చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత కంటిన్యూ చేసుకుంటూనే వచ్చిన, ఎక్కడ కూడా నాకు డిస్టర్బ్ ఏం కాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సొంత ఉద్యోగం లేకపోయినా చిన్న చిన్న వ్యాపారాలు అవి ఇవి చేసుకొని కష్టం మీద పిల్లలను కానీ ఇల్లు కానీ పోషించుకుంటూ వాళ్ళని మంచిగా చూసుకుంటూ నేను మంచిగా ఉన్నా. మీ ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం వల్ల ఇక్కడ వరకు ఉన్నా. అసలు పోతరాజు అంటే అర్థం ఏంటి, మీ అనుభవాలు ఏం చెప్తారు? పోతరాజు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి దైవం, ఒక గొప్ప శక్తివంతుడు. ఈ 7 మంది అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో ఆదిశక్తులు, వాళ్లకు స్వయాన తమ్ముడు, తోడబుట్టిన తమ్ముడు కాకుండా వాళ్ళకు ఒక సెక్యూరిటీ మాదిరిగా, అంటే వాళ్ళను ఒక కవచంలో కాపాడుకునేటువంటి వ్యక్తి ఈ పోతరాజు. ఇతను ముందు నడిస్తేనే వాళ్ళు వెనక రాగలుగుతారు. ఎంతో ఈ ఆదిశక్తులు కానీ ఈ పోతరాజు కానీ వచ్చే మూమెంట్లో అప్పట్లో మాత్రం చాలా ఈ మంత్రాలని ఇవన్నీ ఉండేవి. ఈ మధ్యకాలంలో అటువంటివి కూడా ఏమి ఎక్కువగా కనబడతలేవు. అన్నిటికి కూడా దుష్టశక్తులు అందరినీ తరిమి కొట్టేటివాడే పోతరాజు. ఒక 3-4 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇప్పుడు కాంపిటీషన్ పిచ్చగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పోతరాజు చేస్తారు భరత్ భాయ్. సో అసలు అంటే పోతరాజు వేసుకోవడం అన్నది ఇప్పుడు షోకి ఇస్తున్నారా, లేకుంటే నిజమైన భక్తితో ఇస్తున్నారా, ఏం అర్థం కావట్లేదు. చాలా పబ్లిక్ అయిపోయింది ఇప్పుడు పోతరాజేశం అంతా. ఇప్పుడు షోకేస్తారు అని అనేటట్టు లేదు. అట్లా ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు తయారయ్యారు. పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే యూత్ అంతా, అరే వీళ్ళు వేస్తారు నేను కూడా వేస్తాను, నేను కూడా వేస్తా, ఒకసారి ఈసారి నేను కూడా వేస్తాను. ఇప్పుడు ఈసారి నాతో పాటు ఒక 5 మంది 6 మంది పిల్లలు జాయిన్ అవుతారు. సో అందరికి ఏంటంటే ఒకరిని చూసి ఒకరు. సో నేనేమంటా అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పిల్లలకు కూడా కొంతమందికి ఏం చెప్పినా, ఫస్ట్ మీ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసి మీరు నాతో పాటు పోతరాజేశం వేస్తే బాగుంటుంది. రేపు తీసుకెళ్ళినాడు ఓడు, చెప్పినాడు ఓడు, వేయించినాడు ఓడు అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. సో అలాంటిది మనకు రావద్దు అని అంటే మనం ముందే ఇన్ఫామ్ చేసి, మీకు ఏమైనా మొక్కులు ఉండి వేస్తురా, లేకపోతే వేయాలి షోక్కి నాకు వేయాలనిపిస్తుంది అందుకే వేస్తున్నా అని అనుకుంటారా అన్నది మనం క్లారిటీ తీసుకొని పోతరాజేశం వేపిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు మంచి వచ్చేటో ఏది జరిగినా కూడా ఎవరు అంటే పలానా మనిషి, పలానా వ్యక్తి అని చెప్పి ఒక పేరు వస్తుంది. సో అది జరగడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ఇన్ఫామ్ చేసి వేస్తే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. రేపు మంచి చెడు ఏమైనా జరిగినా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఇట్లా కాదు ఇట్లా అయింది అని చెప్పి చెప్పడానికి ఒక ధీమాగా మనం కూడా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో ఎలాంటిది ఏం లేకుండా మనం తీసుకెళ్ళి ఆడ వస్తుంది కదా ఏ పిజ్జా మాటలు ఉండదు. సో ఇవాళ రేపు ఏమైపోయింది, ఎవరు పడతారు నేనేస్తా అని కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కనిపించాలని కూడా కొంతమంది నేను ఫేమస్ కావాలి, నేను ఫేమస్ కానీ ఉన్నది నాదిగా, నా రీల్స్ ఎక్కువ వస్తున్నాయి అట్లా ఫీల్ అవుతారు అనమాట చాలా. సో ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా. ఇప్పుడు మేము ఇన్ని ఏళ్ళ నుంచి చేసుకొస్తున్నాం. అప్పుడు ఫేమస్ కావాలని పోతరాజేశం ఎప్పుడు మేము వేయలే. భక్తి భావంతోనే నడిచినాం, కట్నం తీసుకున్నాం, ₹1 తీసుకోకుండా కూడా పోతరాజేశం వేసినాం భక్తితో అమ్మవారికి. అమ్మవారి సేవ చేసుకున్నాం అప్పటి నుంచి. సో ఇప్పుడు అంతా వేరే ఉంది కొంచెం. సో ఇప్పుడు చాలామంది కూడా పోతరాజేశం కేవలం పైసలు వస్తాయి, ఆ పూటకి మందు వస్తుంది, మంచిగా ఫుడ్ ఉంటుంది, వీటి కోసమే ఇష్టోళ్ళు చాలా మంది తయారయ్యారు. ఇట్లా అయిపోయిందంటే అదే చెప్తున్నా కదా నేను, కొత్త మురిపం అంటారు కదా. సో పోయి తెలియకుండా వేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము అట్లా చేయకుండా తెలుసుకొని వేస్తే బాగుంటుంది. పైసలకి పోతరాజేశం వేస్తే అంటే పైసలతోనే నడుస్తుంది ఇవాళ రేపు దునియా, పైసలతోనే నడుస్తుంది. కానీ అన్ని దగ్గర నడవదు కదా. ఇప్పుడు ప్రతిసారి పైసలు తీసుకొని పోతరాజేశం వేస్తా అంటే ఫస్ట్ టైం నువ్వు వేసినప్పుడే నాకు పైసతోనే పోతరాజేశం వేస్తా అంటే అది లెక్క కాదు. మనం అమ్మవారికి సేవ చేసుకోవాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆమెనే దారి చూపిస్తుంది. సో అంటే పోతరాజేశం వేసుకొని అంటే ఇప్పుడు తెలిసి తెలియక వినండి, డబ్బుల కోసం, సోప్ కోసం, లేకుంటే మందు కోసం ఇష్టం, అదేనా ఎఫెక్ట్ ఉంటుందా తర్వాత? ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము అరే ఫస్ట్ టైం వేస్తున్నాం, ఒక భక్తి భావం అనేది ఉండాలి కదా. ఇప్పుడు అమ్మవారికి నువ్వు ఏదో ఒకటి కోరుకుంటావు, అమ్మ నా పిల్ల జల్ల మంచిగా ఉండాలి, నా ఇల్లు మంచిగా ఉండాలి, నేను ఆర్థికంగా సెటిల్ కావాలని మొక్కుతావు.
సో అది మొక్కినందుకని ఆ మొక్కు తీర్చుకోవాలి కదా, నువ్వు సేవ చేసుకోవాలి కదా ఆమెకి. ఆమె తమ్ముడిలాగా నువ్వు ఆమె తమ్ముడిలాగా రూపం దాల్చి అమ్మవారి ముందు నడుద్దామని నువ్వు ఫిక్స్ అయినప్పుడు నువ్వు ఆమె సేవకి పాత్రుడు అయి ఉండాలి. మీకేమనిపిస్తుంది ఇప్పుడు వేసే పిల్లగాండ్లు పోతురాజు వేషం? ఇప్పుడు వేసేటువంటి వాళ్ళు మీరు అన్నట్టుగా ఈ తాగుడుకో డబ్బుల కోసము అదొక షోక్ చెయ్యాలనేటువంటి ఒక ఉద్దేశం, మేము కూడా వేస్తాం చూస్తాం అనేటువంటి ఉద్దేశంలో వేస్తున్నారు. చాలా మట్టుకు మీరు అన్నది కరెక్ట్, ఆ విధంగా వేస్తున్నారు. కాకపోతే అతి తొందరగా కూడా పడిపోతున్నారు. అతి తొందరగా వాళ్ళకు మన కంట్లతో చాలామంది చూస్తున్నారు కూడా, వాళ్ళు పడేటువంటి బాధలు ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి కొన్ని వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి రోజులు కానీ చాలా మట్టుకు జరుగుతున్నాయి. అసలు పోతురాజు వేషం వేసిన తర్వాత మొత్తానికి దాంట్లో మనం అంటే తాగేవాళ్ళు ఉంటారు, తాగకుంటేనే వేయాలి అనేటువంటి రూల్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనము పోతురాజు వేసిన తర్వాత మనం ఒక దైవంతో సమానం. అందరూ మంచి వాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ ముసలి వాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు మన కాళ్ళు మొక్కుతారు, సాకలు పోస్తారు. వేప కొమ్మలు మన కాళ్ళ దగ్గర సాకలు పోసి నమస్కరించుకుంటారు. మనం వేసినటువంటి ఈ వేషధారణ ద్వారా మనకు ఉన్నటువంటి ఆ శక్తి చాలా పెద్ద శక్తి. ఆ మూమెంట్లో వాళ్ళకు మనం ఇచ్చినటువంటి ఆశీర్వాదమే వాళ్ళకు కొండంత అండగా ఉంటుంది. అయితే మనమే ఇక్కడ వేస్ట్ ఈ తాగడం ఈ షోకు. అసలు ఆ పోతరాజు వేషధారణ వేసిన కూడా దయ్యం ముఖం వేసుకుంటారు, ఒక స్కెలిటన్ ముఖం వేసుకుంటారు. ఆ బొక్కలు ఈ పనులు కనిపించినట్టు అటువంటి ముఖాలు వేసుకుంటే వాళ్ళు పోతరాజు రూపం కనిపిస్తలేదు, ఏదో రాక్షసి రూపం, ఒక దయ్యం రూపం, అటువంటి రూపాలు కనిపించి ఆ చూసేటువంటి ప్రజానికం కూడా దగ్గరుండి పోతరాజును సంపూర్ణంగా చూడలేకపోతుండ్రు. ఆ ఆట పాట వాళ్ళు ఆనందించలేకపోతుండ్రు. కాబట్టి ఈ పోతరాజు వేషం వేసే వాళ్ళకు కూడా అందరికీ మీ ద్వారా నేను తెలియపరచడం ఏంటంటే అందరూ కూడా దయచేసి మీరు వేషధారణ ఏదైతే వేస్తుండ్రో ముఖ్యంగా ప్రాధాన్యత గురువుకు ప్రాధాన్యత ఇవ్వండి, రెండోది పసుపు కుంకుమకు ప్రాధాన్యత ఇవ్వండి, మూడోది అమ్మవారికి విలువనివ్వండి. డబ్బు వచ్చేది ఎట్లయినా వస్తుంది. కాబట్టి మిమ్మల్ని కోరుకునేటువంటి వాళ్ళే కాకుండా ఈ ప్రజానికం అందరికి కూడా సంతోషం పరచాలి. మీరు చేసేటువంటి ఈ వేషధారణ ద్వారా మీరు ఆడేటువంటి రోడ్లపైన వాటర్లు పట్టుకొని తాగుకుంటూ ఆడడం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి, చాలా జాగాలలో చూస్తున్నాం. అది మనకే చూడబుద్ధి అయితే లేదు, ఇంకా అందరికీ ఇట్లా చాలా వికారంగా కనిపిస్తుంది. అటువంటి చేయబోకండి. సో గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఈ పోతరాజు వేషం వేసుకుంటే గురువు ఉండాలి కదా గురువు. ఇప్పుడు మంచి చెడ్డ చెప్పడానికి ఎవరైనా ఉండాలి కదా పెద్దవాళ్ళు. సో అందుకే మనం గురువుని పెట్టుకుంటాం. ఇప్పుడు గురువు అంటే మనకి ఏం చెప్పాలి, గురువు గైడ్ చేసేవాళ్ళు ఎలా గైడ్ చేయాలి అంటే మనం ఏ దారిలో నడవాలి, ఎట్లుండాలి, ఇగో ఇట్లా వేషం వేసుకోవాలి, ఇది చూసుకోవాలి, రేపు మంచి చెడు ఏంది. ఇప్పుడు నలుగురు చూస్తారు, మనం పోతరాజం వేసి పెయ్యంతా పసుపు పెట్టుకొని తొక్కుట్లా నడుస్తాం, 3 తోవలలో నడుస్తాం, అన్నిట్లో నడుస్తాం. అందుకే గురువు ఉండాలి కదా మనకి. కంపల్సరీ గురువు ఆజ్ఞ లేనిది చీమైనా ఉంటుంది, లైక్ శివుడు ఆజ్ఞ లేని చీమైనా ఉంటుంది అని ఎట్లుందో, సో గురువు ఆజ్ఞ కూడా శిశువునికి ఉండాలి. అప్పుడే మనం ముందు పోతాం. సో రేపు కింద పడిన తర్వాత బాధపడే కంటే ముందే ఏదైనా తెలుసుకొని మంచిగా చేసుకుంటే బాగుంటుంది. అట్లా గురువులు కంపల్సరీ ఉండాలి. ఎవరైనా గురువు ఆశీర్వాదం తీసుకొని పోతరాజం వేస్తారు. మనం ఇక మర్చిపోయేది ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అది మర్చిపోతే మనం చేసిన దానికి అర్థం ఉండదు. ఇప్పుడు మీరంటే ఫేమస్, మీరు వేసినప్పుడు మీతో పాటు చాలా మంది వేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా వేసేటోళ్ళకి అంటే మీరు వాళ్ళని ఎట్లా స్వాగతిస్తారు? అంటే నువ్వు ఎందుకు వేస్తున్నావు ఏంటని క్వశ్చన్ చేస్తారా, లేకుంటే అసలు ఏ విధంగా ఇప్పుడు నాకు పోతరాజు వేషం వేయాలని చెప్పి డైరెక్ట్ వచ్చి అడుగుతారా? అసలు కొత్తగా వేసే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అంటే ఎట్లా అనుసరిస్తారు? ఇప్పుడు నన్ను ఎట్లా అప్రోచ్ అవుతారు అంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, కొంతమంది ఎవరి త్రూలో నా నంబర్ తీసుకొని ఫోన్ చేయడము, వాట్సాప్లో మెసేజ్ చేయడము, అన్నా నేను వేస్తా. ఇప్పుడు నా ఎంబడి రెగ్యులర్గా వేసే తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ త్రూలా అన్నా మన తమ్ముడు వేస్తాడు అంట. నేను పర్పస్ అడుగుతాను ఫస్ట్, ఏంద్రా మనం మొక్కినావా లేకపోతే నీకు వేసుకోవాలన్నా, అంటే షోక్కి వేసుకుంటున్నావా, నేను వేయాలి పోతరాజు, నేను కూడా పోతరాజు వేయాలి అని అనుకొని వేసుకుంటున్నావా, లేదని మొక్కి వేసుకుంటున్నావా అని చెప్పేసి నా క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. మొక్కి వేస్తాం అనుకుంటున్నా అన్న, నాకు ఏ బుద్ధి అవుతుంది వేసుకుందాం అనుకుంటున్నా అంటే మీ ఇంట్లో చెప్పు. నా రెండే క్వశ్చన్లు, మీ ఇంట్లో చెప్పాలా, నువ్వేమైనా మొక్కుతో వేసుకుంటున్నావా, లేదా నీకు వేయాలనిపించి నువ్వు వేసుకుంటున్నావా. ఈ 3 క్వశ్చన్లకు ఆన్సర్ క్లియర్ ఉందనుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది.
ఇప్పుడు లేదా ఇప్పుడు ఎవరైనా సెకండ్ పర్సన్ తీసుకొచ్చినారు అనుకో, ఆ పర్సన్కి చెప్తా ఒకసారి వెళ్ళి మాట్లాడు, లేదా చెప్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇట్లా ఈ అబ్బాయి పోతరాజేషం వేస్తుండు. రేపు పోతరాజేషం వేసే ముందు సామాన్ కొనుక్కుంటాం. కొత్త పిల్లలకి కంపల్సరీ కొత్త సామానే కడతాం మనం. లంగోట్ కానీ, గజ్జలు కానీ, పిక్క గజ్జలు, మువ్వలు, విగ్ కానీ ఇవన్నీ తీసుకుంటాం. కాబట్టి రేపు ఇంట్లో వాళ్ళు అడుగుతారు, వాడు ఇంట్లో ఇన్ఫామ్ చేయకపోతే ఇవన్నీ ఎందుకు తెచ్చినారు. కొంతమంది ఉన్నారు పిల్లలు ఎంత అంటే జాదావుసారి జాన్కా కత్రా అన్నట్టు కొనుక్కొని వేరే దోసుగానే ఇంట్లో పెట్టి వేషం వేసే టైంకి ఆ సామాన్ తీసుకొచ్చి పోతరాజేషం వేస్తున్నాడు. సో అట్లా కూడా ఉన్నారు ఇవాళ రేపు పిల్లలు. ఎట్లా అయిపోయినారంటే చాలా హుషారు ఉంటారు. సో నేను కూడా ఏమంటా అంటే ఎవరైతే పర్సన్ తీసుకొచ్చిండో వీరు సామాన్ ఇప్పించినప్పుడు వాళ్ళ ఇంటికి పోవాలి. వాళ్ళ ఇంట్లో పెట్టిండా, ఏడబెట్టిండు, ఇంట్లో పెట్టినాడా సామాన్ అంటే ఇంట్లో కూడా ఉంటుంది కదా. అరే చలో నా కొడుకు పోతరాజేషం వేస్తున్నా, పలానా మనిషి ఏమడ పోతరాజేషం వేస్తున్నా క్లారిటీ ఉంటుంది. సో ఏం చెప్పకుండా, అందుకే నేను ఏ పర్సన్ వచ్చినా ఒకటే చెప్తా, ఫస్ట్ మీ ఇంట్లో ఇన్ఫామ్ చేయండి. మీకు మంచి జరగాలి అని అంటే ఇంట్లో ఇన్ఫామ్ చేయండి. ఏం మొక్కినావు, మొక్కేమన్నా మొక్కినవా ఏంది అని అడుగుతాం. సో అట్లా మనం తెలుసుకొని మనం కూడా పిల్లలకు గైడ్ చేస్తే బాగుంటుంది. మనం చక్కగా చెప్పలేము అనుకో, అందరూ మొద్దులు తయారైపోతారు అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు వేసారు మొదటిసారి ఫస్ట్ టైం మీరు? 1986లో మొదటిసారి వేసినాను. ఎందుకు వేయాలనిపించింది? అది వేరే పోతురాజులను చూసి నేను ఇదైనా వేయాలనేటువంటి ఒక ఉద్దేశం నాకు కలిగింది. అయితే అది మొక్కు కాదు, ఏం కాదు, ఇంట్లో కూడా చెప్పలేదు. అప్పటికి నేను ఎక్కడ పెళ్ళిళ్ళైనా లేకుంటే ఏదైనా భజన్స్ అయినా ఏవైనా కూడా ఒక డ్యాన్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్గా నేను డ్యాన్స్ ఆడేవాడిని. ఆ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ చిన్నది ఉన్నా కూడా డ్యాన్స్ ఆడమని గుంజుకొచ్చి ఆడిపించేటోడు. దాంట్లో ఏంటంటే అరే నన్ను ఇంతమంది మెచ్చుకుంటాడు, ఈ పోతురాజు అనేటువంటిది కూడా నేను వేయాలి, ఇది కూడా ఒక కళ, ఇది ఏంది అనేది అప్పుడు నాకు పోతురాజు గురించి నాకేం తెలిసేది కాదు, కానీ వేయాలి, ఈ వేషం వేయాలి అనేటువంటి మొట్టమొదటిసారి వేసిన. మా నాన్నకు కూడా చెప్పలేదు వేసేది. ఆ రోజు వేసిన రోజే తెలిసింది. తెలిసిన తర్వాత కొంచెం బాధపడ్డారు. ఇక బయటకు వచ్చి అయ్యో చెప్పకుంటే వేసినావు కదా అని చెప్పేసి ఇక ఆ యాప కొమ్మలు ఇక వాళ్ళకి తెలిసిన ఒక నిమ్మకాయలు అట్లాంటి ఒక పెద్ద వ్యక్తికి ఇచ్చి జరెంబడి ఉండు అని చెప్పడం జరిగింది. అయితే మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడు బాబా అన్నట్టుగా మన భరత్ అన్నట్టుగా అన్నిటికన్నా ముందు అంటే గురువు కన్నా ముందు కానీ తల్లిదండ్రికి తెలిసి ఉండాలి. తల్లిదండ్రి ఆశీర్వాదం ఉంటే వాళ్లకు అరికాలకు కూడా ముళ్ళు అంటారు. తల్లిదండ్రులు ఒప్పుకొని సరే వేయడం వల్ల నష్టం ఏం లేదు, మంచిదే, కాకపోతే అందరిలాగా నువ్వు తాగకు, వాళ్ళు కొన్ని కండిషన్స్ చెప్తారు, వాళ్ళలాగా వీళ్ళలాగా తాగకు, వాళ్ళు ఎట్లా వేస్తుండ్రు, తాగకుంటే వేస్తుండ్రు, పాలు తాగేస్తుండ్రు, అరటి పండ్లు తినేస్తుండ్రు, అట్లా ఒక ప్రసాదం లెక్క స్వీకరించి వేషం వేయి, తర్వాత నువ్వు వచ్చిన తర్వాత తాగుతావా తింటావా అనేటువంటి సలహా వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత వేసుకుంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యంతో వేసుకున్నట్టు ఉంటుంది. లేకుంటే వీళ్ళు చెప్పకుంటే వేయడం వల్ల ఏమవుతుందంటే భయంతో వేసుకుంటారు, ఆ ఆట ఎక్కడనో పోతుంది, వాళ్ళు భయపడుకుంటూనే ఉంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ఏదున్నా తల్లిదండ్రికి చెప్పి తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవరైతే గురువు అనుకుంటున్నారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తదుపరి అమ్మవారికి ఆమె ఆజ్ఞ తీసుకొని మీరు వేషద్వారం వేయాలి, అంతే. సో ఇప్పుడు పోతరాజు వేషం అందరు వేస్తారు కదా, అంటే ఈ కంప్లీట్గా ఈ 3-4 సంవత్సరాల నుంచి అట్లా ఏమన్నా ప్రమాదాలు ఏర్పడ్డ సంఘటనలు, ఎవరికైనా ఈ పోతరాజు వేషం వేసినప్పుడు ఏదన్నా అంటే దాన్ని రివర్స్ కొట్టడము, దానివల్ల వాళ్ళు ప్రమాదంలో పడడం, ఇటువంటి ఏమైనా జరిగినాయి. ఎందుకంటే కొంతమందికి పడక మోషన్స్ పెట్టడం, వామిటింగ్. ఎందుకైతే అట్లా తొక్కుట్లా తెలియక ఏ గైడెన్స్ లేక పోతరాజేషం వేసి ఎక్కడ పడితే అక్కడ పోవడము. ఇప్పుడు మనము ఒక జులూస్లో అమ్మవారు పలారం అని ఉంటుంది, జులూస్లో మనం నడుస్తుంటాం. ఇప్పుడు జాతర అందరు స్పిట్ చేస్తుంటారు, కొంతమంది ఉంచుతూ ఉంటారు, కొంతమంది యూరిన్స్ పాస్ చేస్తుంటారు, మంచి చెడు అన్నీ ఉంటాయి. ఏడ పడితే ఆడ కూర్చోవద్దు, ఇష్టం వచ్చిన దగ్గర ఎవరు ఇంట్లోకి పడితే వాళ్ళ ఇంట్లోకి పోతారు, కొంతమంది ఆడ డ్రింక్ చేసేస్తారు తెలియక. అట్లా కొంచెము డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ. ఇంకోటి ఏంటంటే వాడికి ఏం సమాజ్ కాదు, పెయ్యంతా కాళ్ళ గజ్జలు, ఇంత సామాన్ ఉంటుంది, ఇంత వెయిట్ మోస్తాం. సడన్గా వాడు ఫస్ట్ టైమే పోతరాజేషం వేసి బాగా ఆడిండు, పిక్కలు పట్టేస్తాయి. అప్పుడు కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. కంపల్సరీ ప్రాబ్లమ్స్ రావని ఉండదు, కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. సో కాకపోతే దాన్ని అందుకే కదా ఒక గైడెన్స్ని పెట్టుకొని చేస్తే బాగుంటుందని చెప్తున్నారు ప్రతిసారి. పోతరాజేషం వేసుకుంటే తాగొచ్చా? నేను మీకు చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పిన, ఇప్పుడు కొంతమంది ప్రతి ఒక్కరు తాగకుండానే వేస్తారు అని ఏం లేదు, ప్రతి ఒక్కరు తాగే వేస్తారని కూడా ఏం లేదు.
ఒక్కొక్కరు ఒక విధంగా పాటిస్తారు. ఇప్పుడు నిజానికి తాగొచ్చా? నిజానికి శాఖ పెడతాం మనం అమ్మవారికి కళ్ళు శాఖ పెడతాం, లీల శాఖ పెడతాం, మందు కూడా శాఖ పెడతాం. అమ్మవారు శాఖ పెట్టినప్పుడు శాఖ తీసుకుంటారు. నేను అంటుంది ఒకటే పాయింట్, శాఖ తీసుకుంటారు అంతే. కుంభాలు తాగరు, ఫుల్గా తాగి పొదరాయసం వేయరు. ఎందుకంటే నీకే నిలబడడానికి శాత కాదు, నువ్వు వచ్చిన ప్రజలను ఏం ఆశీర్వదిస్తావు? నా పాయింట్ ఒకటే. ఇప్పుడు మనకే నిలబడడానికి చేత కాక మనమే తాగి అటు ఊగి ఇటు ఊగి ఆ తాళ్ళు ఈరోగోళ్ళలు పట్టుకోనికి చేత కాక ఎవడో ఒకడు వచ్చి మనం తీసుకోయే స్థితికి మనము వచ్చి పోతరాయసం వేసి ఆ పోతరాజుని మనం కించపరిచినట్టు చేయడం కరెక్ట్ కాదు కదా. సో మనము యాక్టివ్గా ఉండి అమ్మవారి భక్తి భావంలో నడుచుకుంటూ మనం వచ్చిన వాళ్ళకి అందరికీ ఆశీర్వాదాన్ని ఇస్తూ మన ఈ తెలంగాణ బోనాల పండుగని అందరితో పాటు అంగరంగ వైభవంగా ఆడవాళ్ళు మగవాళ్ళు బావ మరదళ్ళు ఇట్లుంటుంది మన తెలంగాణ కల్చర్. ఎట్లుంటుంది ముక్క సుక్క అన్నట్టు ఇట్లా అందరితో కలిసిమెలిసి అరే ఒక బండి తీస్తున్న ఒక తొట్టెలో తీస్తున్న రే నడువు బా పోతరాజు చేస్తాడు, ఆ పోతరాజులు ఉంటారు చూద్దాంపా అన్నట్టు ఉండాలి. అంతేగాని ఏ వద్దు వాడు పోతే కొడతాడు, ఆడే దాగా ఆడతాడు, ఆనకే శాత కాదు మనని ఆడిపిస్తాడు ఆడు అన్న మూమెంట్ నడుస్తుంది ఈ మధ్య. పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేయడము అట్లా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఎంతో మంది పోతరాజులను కానీ జులూస్లను కానీ చూడడానికి వస్తారు. ఒకటేసారి ఒక పోతరాజు జలకిచ్చిన అనుకో, ఇక్కడ 10 మంది ఉరికిరు అనుకో, అక్కడ 30 మందికి దక్కగలుగుతుంది. సడన్గా ఉడక పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు, చాలామంది ఆడవాళ్ళు జులూస్ చూడు. ఇప్పుడు సికింద్రాబాద్లో అనుకోండి, గోల్కొండ అనుకోండి, మళ్ళా ఓల్డ్ సిటీలో ఎన్ని ప్రోగ్రామ్స్, ఎక్కడెక్కడనో జంటనగర్ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అందరు ఏం చేస్తారు, అరే అమ్మవారు జులూస్ వస్తుంది, పోతరాజులు ఉంటారు, చాలా వెరైటీగా నృత్యాలు చేస్తుంటారు, వేషాలు ఉంటారు, అన్నీ చూద్దామని వస్తారు. పిల్లలని భయపడియాలి, దగ్గరకు వస్తే తాడేయాలి. మన పని ఏంది, ఆశీర్వాదం ఇవ్వాలి. సో ఇష్టం వచ్చి కొట్టడం అట్లా ఉరికిపియడం కూడా కరెక్ట్ కాదు. కింద పడిపోతారు, తగులుతుంది, నూకులాట దొబ్బులాట అట్లా ఈ పిల్లలకి కానీ అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఎవరికైనా ఏదైనా ఎవరికైనా చిన్న నుంచి పెద్ద వరకు ఎవరికి ఏ ప్రాబ్లం అయినా కూడా మన వల్లనే అది జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక పోతరాజు వల్ల సడన్గా జరిగింది అనుకో, మనకు చాలా రీగ్రెట్ ఫీల్ అవుతుంది. అప్పుడు అరేనమ్మా మనం భక్తితో మనం చూడడానికి వస్తారు, మనము ఆశీర్వదించాలి, కానీ మరీ ఇంత చేయొద్దు అన్న ఫీలింగ్ మనకు కూడా రావాలి. సో కొంచెం అట్లా చేయకండి. పిల్లలను కూడా కొంచెం కేర్ తీసుకొని మనం చెప్తే వింటారు పిల్లలు. ఇవాళ రేపు కూడా పిల్లలు చాలా చిట్కాలు ఉన్నారు, పబ్లిక్లో కూడా చాలా చిట్కాలు ఉన్నారు. పోతరాజులు కూడా వాంటెడ్లీ బిహేవ్ చేస్తలేరు. కొంతమంది విగ్గు గుంజడము, చేతుల తాగేసి వస్తుంటాడు, ఆడు చేతేసి ఫోటో దిగుతూ ఉంటాడు, విగ్గు ఉంటుంది చేసి ఫోటో దిగుతాడు, ఇటు గుంజాడు ఒకడు. కొంతమంది ఇట్లా అన్నెసెసరీ థింగ్స్ చేస్తారు పబ్లిక్ కూడా, యూత్. సో అట్లా చేయడం వల్ల పోతరాళ్ళకు కూడా కోపం వస్తుంది. అప్పుడు కంపల్సరీ ఒక దెబ్బ కొట్టాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ అయితే 100% మనం బుద్ధి చెప్తాం వాళ్ళకి అప్పుడప్పుడే. సో అట్లా కాకుండా కొన్ని చూసుకొని మనం కూడా నడుచుకుంటే బాగుంటుంది, ఎవరికి హాని కలగొద్దు మన ఫెస్టివల్లో. అందుకే అంగరంగ వైభవంగా ఈసారి తెలంగాణ మన లష్కర్ బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరగాలి. సో అందరూ రండ్రి, మమ్మల్ని చూడండి, పోతరాళ్ళలాగా మేము వేషధారణ ధరించి మీ అందరిని ఆశీర్వదిస్తాం. అట్లనే అమ్మవారి కృపకు పాత్రలం అవుతాం. ఇన్నేళ్ళు మీరు పోతరాజు చేసి వేసారు కదా, సో అంటే ఆ అనుభవం ఎట్లా అనిపించింది మీకు? చాలా సంతోషం. ఎందుకంటే అది ఊహించలేని సంతోషం అనుకో. ఆ వేషం వేసినంత మాత్రాన్ని ఆ సంతోషం కాదు, ఎంతోమంది ప్రజలు మెప్పొందిరు ఆ వేషధారణ చూసి, ఆ ఆట పాట చూసి. నేను అంటే అప్పట్లో ఈ వేషంతో పాటు పాటలు కూడా పాడుతుంటాను అనమాట. పాట పాడుకుంటూ వేషం ఆడుకుంటూ పోతుంటే. ఓకే, ఏం పాటలు పాడతారు? అమ్మవారి జాతర బోనాల పాటలు, జాతర పాటలు ఇవన్నీ పాడుకుంటూ మళ్ళా మనం మొత్తం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అమ్మవారికి, అమ్మ నీ దగ్గరికి వచ్చినాము, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ మమ్మల్ని చల్లంగా చూడు, మళ్ళీ మేము మీరు వస్తాం అన్నట్టుగా పాటలు పాడకడం, అప్పటిదప్పుడు అల్లడం, ఆ విధంగా పాడుకుంటూ వచ్చేవాడిని. అయితే ఈ ఎవరన్నా వచ్చి ఏదన్నా చేస్తారు, మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు ఏమన్నా చేసి వాళ్ళని పడేస్తారు అనేటి దానికన్నా కూడా అటువంటివి కూడా ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో మంత్రాలకు చింతకాయ రాలితే అంటే నేనైతే నమ్మను. సరే, మీ అనుభవం నాకు తెలియదు కాబట్టి నా అనుభవంలో చెప్తున్నాను. ఈ జనరేషన్లో ఈ రోజుల్లో మంత్రాలకు చింతకాయలు రాలితే అంటే నేను నమ్మను. కానీ మీకు చేతబడి చేస్తారు, మీ పెయ్యి మీద పసుపు తీసుకెళ్ళి ఏదో అంటే చేతబడి చేయడం, లేకుంటే ఇటువంటి ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. అవునా? అట్లా జరిగినాయి అన్న సందర్భాలు ఉన్నాయి. ఏంటి గర్భం అంటే ఇప్పుడు ఒకటి మనము కళ్ళలో చూడాలంటే, నేను పుట్టి పెరిగింది మొత్తం నామల్గుండు, సికింద్రాబాద్ ఏరియా నామల్గుండలో పుట్టి పెరిగింది. ఒక పేరు మోసిన రౌడీ షీటర్ ఆనాడే
86లో చాలా పేరు మోసిన రౌడీ షీటరు. 7 సంవత్సరాలు జైల్లో ఉండి ఒక 3 సంవత్సరాల కింద వచ్చిండు బయటికి. వాళ్ళ కొడుకు పోతురాజు వేస్తుండే. అప్పుడు ఆ పిల్లోని వయసు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలలో పోతురాజు వేసిండు. వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు పిచ్చి పిచ్చిగా చేసిండు. ఇప్పుడు కూడా 2 ఈరగోళాలు ఎనీ టైం పట్టుకునే తిరుగుతాడు. ఇప్పటికి కూడా నో ప్రజెంట్ ఆల్సో. అంటే దాదాపు 55 ఇయర్స్ ఆయన పెళ్ళికి ఇట్లా ఏమి కాలే. ఇప్పుడు కూడా ఈరగోళాలు చేతిలో పట్టుకునే తిరుగుతాడు. ఊరంతా తిరుగుతాడు, బస్ అంతా తిరుగుతాడు, బస్ స్టాప్లలో తిరుగుతాడు, రైల్వే స్టేషన్కు తిరుగుతాడు. మంచి ఎంత మంచి బట్టలు వేసినా పక్కకు పోతాడు, ఇప్పేస్తాడు, డ్రాయర్ మీద ఈరగోళాలు పట్టుకొని ఉరుకుతాడు. ఎందుకట్లా? ఇక ఆయనకు అట్లా చేసిండ్రు. ఎన్ని జాగాలలో తిరిగినా మంచిగా కాలేదు, ఎక్కడ తిరిగినా మంచిగా కాలేదు. మళ్ళీ వాళ్ళ పైసలు లేనోళ్ళని కాదు, పేరు లేనోళ్ళని కాదు, అన్ని విధాలుగా ఉన్నది. కానీ ఇప్పుడు కూడా ఆయన ఇక అట్లా అయిపోయింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని తిరుగుతుంటాడు అంతే, ఇంకేముండదు. ఎక్కడన్నా పసుపు అట్లా గుళ్ళలకు అక్కడ ఉంటాయి కదా, గుడి దగ్గర పసుపు అదంతా అంతా తీసుకుంటాడు, రుద్దుకుంటాడు, ఓం నమ శివాయ అని తిరుగుతాడు. జామకాయ కనిపించినా నిమ్మకాయ అంటాడు, కొరుకుతాడు, ఆ విధంగా తిరుగుతుంటాడు. ఒకటి ఆ విధంగా. మళ్ళీ ఇంకా కొన్ని చూసిన అవి ఎట్లాంటివి అంటే మంత్రం తంత్రం కాదు, ఈ కుంకుమ, అందులో ఏదైనా మిరియాల పొడి, కారం పొడి కలిపి మనకు తెలియకుండా ఆడ పెట్టడం, పసుపులా ఇంకేమన్నా దురద లాంటిది బబుల్స్ రావటం అటువంటిది. ఈ మైసాచి గుగ్గిలం పొగలల్లా దాంట్లో ఏదైనా కళ్ళు మంట మండి వేయలేము, మనం ఆడలేము అని భయంకరంగా ఇక ఆ ఘాటుకు తట్టుకోలేక పడిపోవడం, అట్లా గొర్రెలు బండికి పలహారం బండికి కట్టిన గొర్రెలు పడిపోవడం, ఇవన్నీ ఏంటంటే ఇవి మంత్రం కాదు, ఇవి కేవలం వాళ్ళ ట్రిక్ చేసి దాన్ని మంత్రంగా సృష్టికి. ఇట్లా చేస్తే ఆ ఎఫెక్ట్ వాళ్ళకి కొట్టదా? ఇక కొట్టదంటే ఇక పాపం పాపేనాం, ఇక వాని పాపం వానింబడి చేసినోడైతే దొరకడు కదా ఆ టైంలో. అందుకే గురువు కావాలి. గురువు ఉంటే ఏముంటుందంటే స్వచ్ఛమైన పసుపు కొట్టిస్తాడు, పసుపు కొమ్ములతోటి స్వచ్ఛమైన కుంకుమ తెప్పిస్తాడు, స్వచ్ఛమైన ఆయిల్ తెప్పిస్తాడు, స్వచ్ఛమైన కాటిక ఇవన్నీ తెచ్చి ముందు పెట్టుకుంటాడు, ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. అట్లా వేరే వాళ్ళ చేతికి ఎవరి చేతికి ఇయ్యడు. ఏపిచ్చేటప్పుడు అదే కలిపి మనకు రుద్దడం చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ఎటువంటి హాని ఉండదు. ఇప్పుడు నేను అన్నట్టు నిజంగా మీ పెయి మీదకి వెళ్ళి ఆ పసుపు తీసుకుపోయి అట్లా చేసిన సందర్భాలు ఏమన్నా మీ అనుభవంలోనే? నా అనుభవంలో అయితే ఏం జరగదు. ఏం లేవు. చేస్తారు, తీసుకుపోతారు కానీ ఇక అది అయితే మనకి ఇక అమ్మవారు ఇక అది అంతే, ఆమె మీద మనం అంటే వదిలేసి ఉన్నాం కాబట్టి మనకు హాని అనేటువంటిది మాత్రం ఇప్పటిదాకా అయితే చాలా మనకి ఏ జరగదు. ఎప్పుడైనా హాని కలిగించే ప్రయత్నం చేసిరా మీకు? చేసిరు. ఎట్లా? ఇంకా చేసిరు అంటే మనం కంఫర్టబుల్గా ఈ పర్సన్ ఇట్లా చేస్తున్నాడు మన కోసం అని ఎప్పుడు మనం చూడలేదు, కానీ జరిగినాయి. మనం మన నజర్లో మనకు అర్థమవుతుంది కదా, మనం ఆడుతుంటే ఊకే వెనకకెళ్ళి చేయి పెట్టడము అట్లా కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. సో మనం చేయి పెట్టనిచ్చే అంత ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. సో చూసుకుంటాం మనం నజర్లో ఫస్టే ఎవరు ఏంది, ఎవరు మనోళ్ళు, ఎవరు బయట వాళ్ళు, కొత్త మనిషి ఎవరు, పాత మనిషి ఎవరు అన్నీ చూసుకుంటాం కదా. ఆ పర్సన్ ఇట్లా ఉన్నా అనుకో ఒక 4 అడుగులు దూరమే పెడతాం ఆయన. అట్లా మనమైతే మన నజర్లు ఇప్పటిదాకా వేస్తే ఇక అది ఇప్పటిదాకా అయితే తీసే అంత ఛాన్స్ అయితే ఇవ్వలే. ఇక అది అమ్మవారి దేవాలయం అయితే ఇప్పటివరకు వాడు ఎవడు ఏం చేసుకున్నా కూడా ఇప్పటిదాకా ఏం ఫరక్ పడలేదు. అమ్మవారు ఇప్పటికీ ఆమె అనుగ్రహం ఉంది కాబట్టి ఇంత ముందుకు వచ్చిన నేను. ఓకే. సో హైదరాబాద్ అంటే బోనాల పండుగ గుర్తొస్తే పోతురాజుల పేర్లు తీస్తే ఫస్ట్ లిస్ట్లో భరత్ పేరే వెళ్తుంది. సో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భరత్ పోతురాజు అంటే నాకు తెలిసి తెలవని అంటూ ఎవరు ఉండరు. ఫుల్ ఫేమస్. అంటే ఆయన వేషధరణ కానివ్వండి, ఆయన ఆ సందర్భంలో ఆయన ఆడిన ఆట కానివ్వండి, అమ్మవారు చేసిన సేవ అనుకోవచ్చు, ఆయనకున్న అనుభవం వల్ల. సో ఇప్పుడున్న తెలంగాణ వ్యాప్తంగా కూడా భరత్ పోతురాజు అంటే వెరీ ఫేమస్. ఆ పోతురాజు మీ అల్లుడు అయ్యండి ఇప్పుడు. సో నిజంగా ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు అంటే ఇప్పుడు నా వ్యక్తిగతంగా సొంతంగా చెప్పాలనుకుంటే, ఇప్పుడు మీ అల్లుడు కాదు, అల్లుడు వదిలేసేయండి, మీ అల్లుడు కాకుండా అయితే ఏం చెప్తారు? చాలా మంచి వ్యక్తి. ఆయన ఒక వేషధారణ కానీ, ఆట కానీ, ఆయన ఒక రూపం కానీ దైవ స్వరూపంగా భావిస్తా అన్నట్టు నేను చెప్తా.
కానీ ఇప్పుడు అల్లుడు అయినందుకు ఇంకోటి ఏంటంటే ఇది నాకు సాక్షాత్తు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను అమ్మవారిని నమ్ముతా, అమ్మవారి పూజనే చేస్తా, ఆ తల్లి యొక్క దీవెనలతోటి నేను బ్రతుకుతున్నాను. కాబట్టి ఆమెనే ఈ దారి చూయించింది, మా అమ్మాయికి భర్త కాగలిగాడు, నా ఇంటికి అల్లుడు కాగలిగాడు అనేటువంటి చాలా సంతోషంగా ఉన్నా. నేనే కాదు, నా ఇంటి పనులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో. ఆమె నమ్ముకున్నాం కాబట్టి మనకి ఏ విషయంలో కూడా మాకు ఎప్పుడు కూడా ఏ లోటు కానీ అన్యాయం జరగలేదు. ఈ విషయంలో అసలు ఊహించింది జరిగింది. మా ఇంటి వాళ్ళు కూడా, మా బస్తీ వాళ్ళు కూడా సికింద్రాబాద్ అంటే అప్పుడు లస్కర్ అంటుంటే కదా సికింద్రాబాద్, అదేమో పట్నం అంటుంది. అప్పటి నుంచి కూడా నేను కూడా ఒక పోతురాజు అనేటువంటి గుర్తింపు చాలా ఉన్నది. అంటే నేను మెజిషియన్, పోతురాజు, సింగరు, డాన్స్ ఇవన్నీ అనమాట. దాదాపు 3000 చిల్లర ప్రోగ్రామ్స్ ఇచ్చిన ఆ టైంలోనే 96లో. అచ్చా. అయితే అప్పుడు ఇవన్నీ లేవు కదా మనకు. వస్తే పేపర్లో వచ్చింది, ఇక లేదంటే టీవీ లేదో ఇంత చూపిస్తుండే అంతే. ఇక జాతర వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మనది ఒక ఇదైతే వస్తుండే ఆ విధంగా. అయితే అందరు ఇప్పుడు ఏమంటారు అంటే అసలు నువ్వు ఏదన్నా మొక్కుకున్నావా ఏంది ఇట్లా పోతురాజునే అల్లుడు కావాలన్నట్టుగా అనేటువంటిది చాలామంది నన్ను అడిగిన సందర్భాలు ఉన్నాయి. లేకుంటే వాంటెడ్లీ నువ్వు తెలిసే ఇచ్చినవా? కానీ అందరూ తెలియని విషయం ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఇద్దరు మామ అల్లుడు కలిసి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇది మాత్రం గమ్మత్. అది తెలియదు చాలా మందికి. అట్లా ఇక అల్లుడు అన్నట్టుగా తెలుసు, కానీ ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నట్టుగా చాలా మందికి తెలియదు. అవును. కానీ చాలా సంతోషం మనం. గ్రేట్. నిజంగా ఈ జనరేషన్లో, అంటే ఈ జనరేషన్లో చాలా ఎప్పటి నుంచో ఇంటర్ కాస్ట్ అనేది అది ఉన్నది. దానికోసం ఎంతో మందిని సంపీర్రు, చచ్చిపోయిన ఉన్నారు, యాక్సెప్ట్ చేయక ఆ ఇంట్లో చంపేయడం, ఈ ఇంట్లో చంపేయడం, అవి పెద్ద పెద్ద న్యూస్లో అయినాయి. మనకు తెలిసిందే ఇక పేర్లు ఎందుకు, చాలా చూసినాం. మొన్నటిదాకా 10 సంవత్సరాల కింద కేసు మొన్న వచ్చింది, ఏంటి నల్గొండ కేసు. వాళ్ళు ఇప్పుడు జీవిత ఖైదీగా ఉన్నారు. కానీ అటువంటి ఏం లేకుండా, ఎటువంటి కల్మషాలు లేకుండా నిజంగా హ్యాపీగా స్వీకరించారు మీరు. ఆ తల్లి మాకు ఆ విధంగా ఏం కల్మషాలు లేకుండా కలిపేసింది. పెద్దవాళ్ళని కానీ మా వాళ్ళని అందరినీ కలిపి ఒక అందరు ఒప్పందం మేరకు అందరు ఇష్టంగానే ఒప్పుకున్నారు, ఇష్టంగానే చేసుకున్నారు. ఇప్పుడు మా మనమడు మా టర్మ్లో ఇప్పుడు 3వ పోతురాజు, ఆయన కూడా తయారవుతుండు. ఆయన కూడా 20 గోళాలు పట్టుకొని ఆడుతుండే మా బాబు అట్లా. ఆయన కూడా మొత్తం ఇవే చాలా వచ్చినాయి. అంత అమ్మవారి పూజ, అమ్మవారి డాన్సులు, ఈ 3 మార్ 2 మార్ 1 మార్ సౌండ్ ఎట్లా వస్తే అట్లా ఆడతాడు. ఇక 20 గోళాలు పట్టుకుంటాడు, ఆడతాడు, జై బోలో మాతాకు అంటాడు. అట్లా అమ్మ అని పిలుస్తాడు. అట్లా చాలా మంచి. ఆయన కూడా చాలా బుద్ధిమంతుడు, వెళ్ళిండు, దైవభక్తుడు. అమ్మవారిని ఆయన ఎల్లకాలం ఆ తల్లి వీళ్ళని మంచిగా కాపాడాలి, మంచిగా చూడాలి, వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ఆ తల్లి చక్కగా మంచి కాపాడి, ఆ అబ్బాయి కూడా రాబోయే కాలంలో అంటే ఏది కూడా పడగొట్టవద్దు కదా, మన కల్చర్ కదా ఇది, ఏది కూడా పడగొట్టవద్దు. ఆయన వేసినా కూడా నాకు సంతోషమే. ఓకే. సో అంటే మొదటిసారి అంటే ఎట్లా లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నారా, ఏంది అసలు? చేజింగ్ అట్లేం లేకుండా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా, మేము ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నాము. దాని తర్వాత ఇన్ఫామ్ చేసినాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఒక 2 డేస్కి ఒక 3rd డే మా మామయ్య ఇంటికి వచ్చి మా మదర్ అండ్ ఫాదర్తో మాట్లాడి అన్ని విధాలా చూసి మామయ్య ఓకే చేసేసి ఇంకా అక్కడికి ఓకే చేసేసారు. అక్కడే మామయ్య గ్రేట్ నిజంగా. మీరు అప్పుడప్పుడే అంటే మా ఫాదర్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిపోయినా కూడా చాలా మంది అసలు యాక్సెప్ట్ చేయరు. నెలలు సంవత్సరం ఇప్పటిదాకా మాట్లాడుకునేలా ఉన్నారు. అయితే నా ఆలోచన విధానం వేరు. ఎందుకంటే అంటే వీళ్ళనే కాదు, ఒకవేళ వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా కూడా నేను ఇచ్చే సలహా అదే. ఎట్లా అంటే పెళ్ళి కాలేదు, ఏదో వాళ్ళు మనతో చెప్పిండ్రు అంటే మనం కొంచెం టైం తీసుకొని పిల్లోడు ఎట్లుంటాడు, ఏం కథ అది మాట్లాడవచ్చు, అమ్మాయి గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత కొంచెం టైం ఇచ్చి సరే అమ్మ అన్నట్టు ఏదో ఒకటి నచ్చజెప్పి మనం కొంచెం ఆపి చేసో మాటలు కలిసిన తర్వాత అప్పుడు మనం ఏదైనా ఇదే. కాకపోతే ఇది మ్యారేజ్ చేసుకున్న రోజే ఇంటిమేషన్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. సిఐ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇట్లా మీ అమ్మాయి ఇట్లా భరత్ అన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని పిఎస్కి వచ్చిండ్రు, మరొకవేళ మీరు రాదలుచుకుంటే రావచ్చు. ఏమనిపించింది ఆ క్షణం మీకు? చాలా బాధపడ్డా. అంటే గుండెలు పగిలిపోయేంత బాధ, అది ఎవరికి చెప్పుకోనంత ఇది.
అసలు నేనేం చేయాలి. అయిపోయింది. ఇక్కడ మళ్ళీ వచ్చినాక మీ అల్లుని చూసినాక ఏమనిపించింది? ఇంకా నేను ఒకటి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నా. అంటే ఇప్పుడు నాకు ముఖ్యం కాదు నా అల్లుడు, నా బిడ్డకు ముఖ్యం. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడ్డది, ఆ పిల్లోడు ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా, వాళ్ళ యొక్క అభిప్రాయం నాకు కావాలి. వాళ్ళు ఏమంటారు దాన్ని బట్టి వాళ్ళు నో అన్నా నేను చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. పిల్లోని కూడా చూడలే నేను అప్పటికి. పిల్లోడు కూడా తెలియదు, ఆ పిల్లోడు నాకెవరు తెలియదు. పోయి ఫస్ట్ వీళ్ళ నాన్నగారిని కలిసిన తర్వాత ఇంట్లోకి పోయి ఇక అక్కడ కిందనే కూర్చొని కొంతసేపు మాట్లాడినా. వాళ్ళు ఇచ్చే మర్యాద, వాళ్ళ నాన్న అమ్మ ఇచ్చేటువంటి మంచినీళ్ళు చాయో ఏదో ఇచ్చిండ్రు. దాంట్లో నాకు తృప్తి చెందిన తర్వాత అబ్బాయి అమ్మాయి వచ్చిండ్రు, వీళ్ళతో మాట్లాడినా. నాన్న మీరు ఎట్లా చేసుకుండ్రు, కనీసం చెప్తే ఏమవుతుంటే చేయడానికి నేను రెడీ ఉంటుంటే, చెప్పలేకుంటే ఎందుకు భయపడ్డాము అది ఇది అని చెప్పేసి ఏదో చెప్పింది అమ్మాయి. సరే మంచిదని చెప్పేసి చాలాసేపు మౌనంగా ఆలోచించిన కూర్చొని. ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. అప్పటికి నేను ఏం చేస్తాడో తెలియదు, ఎంప్లాయా తెలియదు, కాదా తెలియదు, స్టూడెంటా తెలియదు, ఏం తెలియదు. ఈ పోతరాజు వేషం వేస్తాడా తెలియదు, ఏం తెలియదు ఈయన గురించి. సరే మంచిదని చెప్పేసి ఆలోచించుకొని ఒక గంట ఇక నా ఒక్కరిని మనసు పూర్తిగా ఆలోచించుకొని ఇది పెళ్ళి చేయడమే మన ధర్మం. రేపు ఏమన్నా ఉంటే మనం ఏదన్నా దాన్ని సర్ది ఇది చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చేయకుంటే చాలా ఇబ్బందులు పడతాం అన్న ఒక ఇది గట్టిగా నేను నమ్ముకొని, ఆ తల్లిని నమ్ముకొని వాళ్ళ పెద్దలకు చెప్పేసిన. నేను ఈ 5 daysలో నేను రిసెప్షన్ చేస్తా, మీరు ఏమి ఇవ్వకండి చేయకండి, ఏం లేదు. వచ్చి అక్కడ నేను ఏదో ఒక 200 మందికో 300 మందికో భోజనం పెట్టి నా వాళ్ళని అందరినీ పిలుచుకుంటా, మీ వాళ్ళని కూడా పిలవండి అని చెప్పేసి అది చేయడం జరిగింది. అక్కడ ఇంటి దగ్గర నేను ఇక చిన్న ఫంక్షన్ హాల్ తీసుకొని, బ్యాంక్వెట్ హాల్ తీసుకొని అలా అరేంజ్ చేసి రిసెప్షన్ చేసేసాను. ఇక మంచిగా పెళ్ళి లెక్క చేసిన. ఇక సూపర్. ఇక అట్లా ఇక అప్పుడు మా ఇంటి వాళ్ళు అందరూ బాధనే ఉండే, అందరూ బాధపడ్డారు. అనవసరంగా ఒక్కరిని నిర్ణయం తీసుకొని చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావు, రేపు ఏమన్నా మంచి చెడు జరిగితే ఇక అన్నిటికీ నువ్వే బాధ్యత అన్నట్టుగా కూడా వీళ్ళు అన్నారు. నా భార్య కానీ నా కొడుకు కానీ ఇక మా ఆడపిల్లలు కొంతమంది వాళ్ళు అనడం జరిగింది. కొంతమంది ఆయన నిర్ణయం కరెక్టే తీసుకుంటే అదే కరెక్ట్ అని చెప్పేసి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నా, వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. మామ అల్లుడు గురించి చాలా చెప్తారు కానీ మరి అల్లుడు ఏం చెప్తాడు మామ గురించి? మా ఫాదర్ ఇప్పుడు 1.5 year అయింది ఎక్స్పైర్ అయ్యి. డాడీ చనిపోయి 1.5 year అయింది. సో నా మ్యారేజ్, నా కొడుకు పుట్టిన తర్వాత నెక్స్ట్ ఒక డే అంటే 21 days అయిన నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే February 1st, 2023. సో మా ముక్కుని పుట్టినాడు. మా డాడీ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి తను ఎక్స్పైర్ అయినారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏమున్నా మామయ్య. ఇక అంటే మా ఫాదర్ ముందే చెప్పినారు, బావా ఏమున్నా చెప్పిండు అట్లా అన్ని విధాలుగా, ఏమున్నా ఇక నువ్వే చూస్తున్నాలే పిల్ల కానీ అట్లా అని. అంటే మంచి బాండ్ అనమాట డాడీకి నాకు. అట్లా ఇక పిల్లలది ఏమున్నా నేను లేనటువంటి ఎంతమంది పిల్లలు మీకు? 4 నాన్న, 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 బాబు. అందరు పెళ్ళి అయిపోయింది. మొన్న 30 తారీఖు ఒక ఆమె చేసిన. అంటే ఈ అమ్మాయి కన్నా వీళ్ళ భార్య కన్నా పెద్ద ఆమెది. ఓకే. మొన్న మ్యారేజ్ చేసిన April 30కి, తను అరేంజ్ మ్యారేజ్. పెద్ద అమ్మాయి చేసి 12 years అవుతుంది. ఇక 3 ఏళ్ళు ఈయనది అయింది. ఇప్పుడు మొన్న 30కి ఆమె చేసిన. సో అంటే అనుకున్నారా ఎప్పుడైనా ఇద్దరు కలిసి పోతరా చేద్దామని? అనుకున్నా. మొన్న నేనే అన్నా, నాకు చూడాలని ఉంది. మొన్ననే అన్నారు మామయ్య, నాన్న ఈ ఏడాది చేద్దాము అని చెప్పేసి. అంటే యాక్చువల్లీ మేము ఇంట్లో నుంచి మామయ్య అంటే మా అత్తయ్య, మనకు పలారం బండ్లు ఉండే, పలారం బండి ఉంది మామయ్యకి. పలారం బండ్లు ఉన్నాయి. రెంట్స్ వెళ్తే ఎవ్రీ ఇయర్ జెండనార్లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నిటికీ మామయ్య బండి పంపిస్తారు. 26 years నుంచి తింపుతున్నా. అట్లా పలారం బండి ఉంది. అయితే శ్రీనివాస్ యాదవ్ దగ్గర వేసిన విషయం అప్పట్లో. అట్లా మొన్ననే అనుకున్నాం వేద్దాము అని అన్నారు మామయ్య. సరే వేద్దాం మామయ్య అని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకొని జరిగింది. సో మా ఇంట్లో నుంచి ఒకవేళ ఏదైనా జులూస్ గిట మేము తీస్తే 100% మేమిద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ వస్తా. అప్పుడు పక్కా వస్తా, తప్పకుండా రావాలి. 100% తప్పకుండా రావాలి, చూడాలి. మన పండుగ మనమే ముందు తీసుకోవాలి కాబట్టి సో మేము కూడా ఒకసారి వేస్తే. ఓకే. ఈ పోతరాజులు అంటే
అది కళనా విద్య అనుకోవాలి అసలు? కళాకారులు పోతరాజులు అంటే విద్య కాదు, కళాకారులు పోతరాజులు. అది ఇంకో విధంగా చెప్పాలంటే ఇప్పుడు లక్షలాది కోట్లాది జనాలు ఉన్నారు మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నా కూడా కోట్ల జనాభా. అందులో నుంచి పోతరాజులు ఏరి తీస్తే కొన్ని వేల మంది ఎడతారు. అయితే ఇది ఏంటంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం. అందరికి కూడా ఒక అమ్మవారి వేషం వేయాలన్నా, లేకుంటే ఒక శివుడి వేషం వేయాలన్నా, ఒకటి ఏదన్నా పోతరాజు వేషం వేయాలన్నా అందరికి సెట్ కాదు. వేయాలని కోరిక అందరికి ఉంటుంది, అవునవును, అందరు వేసుకోలేరు. అయ్యప్ప స్వామి మాల వేయాలని కోరిక అందరికి ఉంటుంది, అందరు వేసుకోలేరు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు ఏదో పూర్వజన్మల ఆ సుకృతం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యాలు, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాల వల్లనే ఇది కలుగుతుంది. తద్వారా ఈ వేషం వేసినందుకు కూడా ఎదుట వచ్చినటువంటి వాళ్ళ పేయి మీద ఏమన్నా ఉన్నా, వాళ్ళకు దరిద్రం ఉన్నా, లేకుంటే వాళ్ళు ఏదన్నా బాధలు అనుభవిస్తున్నా, అటువంటివి కూడా కొన్ని సందర్భాలలో వీళ్ళు ఇచ్చే ఆశీర్వాదం వల్లనో, వీళ్ళు పెట్టే బొట్టు వల్లనో, వీళ్ళు ముట్టుకోవడం వల్లనో వాళ్ళకు పటాపంచలా వెళ్ళిపోతాయి. ఇది వాస్తవం. ఎంతోమంది నాకు బట్టలు పెట్టారు, ఎంతోమంది బియ్యం పోసారు, వడి బియ్యం పోసారు. అంటే మొత్తం అయిపోయినాక, ఈ సీజన్ అంతా అయిపోయినాక అని మేము ఇట్లా మొక్కుకొని, మీరు వేషం వేసినప్పుడు మేము ఇట్లా మొక్కుకున్నాం, మాకు ఇట్లా కావాలి, మాకు సంతానం కావాలి, మా పిల్లకి పిల్లలు లేరు, మా కొడుకుకి పిల్లలు లేరు, వానికి ఉద్యోగం లేదు, అయితే ఈ అన్నకు నెక్స్ట్ ఇయర్ బియ్యం పోస్తాము అన్నట్టు మొక్కుకున్నాం. అవి జరిగినాయి, మేము పోస్తున్నాం. తెలియని వాళ్ళు కూడా పోసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా అట్లా చాలా జరిగినాయి, చాలా వందలు జరిగినాయి. ఇప్పుడు నేను పోతరాజు వేస్తా మా ఏరియాలో కానీ ఎక్కడ వేసినా కూడా భరత్ ఒక్కసారి ఇంట్లోకి వచ్చి ఇప్పటికి నమ్మేటోళ్ళు ఉన్నారు. ఇప్పటికి ఇంట్లో పిలుస్తారు. అంటే ఒకసారి పోతరాజును కూడా అంత వాల్యూ ఇచ్చట. ఎందుకంటే సాక్షాంగా ఈయనను దర్శించుకుంటారు. ఆ తల్లినేమో ఒక రూపంగా దర్శించుకుంటారు, కానీ ఈయననేమో డైరెక్ట్ మానవ రూపంలోనే దేవుని దర్శించుకుంటారు. అంత గొప్ప శక్తి ఉంది పోతరాజుకు. కానీ ఈ రోజులలో వేసేటువంటి వేషధారణ, వాళ్ళు ఆడేటువంటి విధానము, వాళ్ళు కొట్టేటువంటి రీతిని చూస్తే వాళ్ళకి అనుభవం లేని అంతే. ఇంకా దాని గురించి మనం ఏం చెప్పను. వేషధారణ వేయడం తప్పు కాదు, పోతరాజు వేయడం వల్ల ఏమి వాళ్ళకి ఎఫెక్ట్ కాదు. ఎంత మంచిగా భక్తి శ్రద్ధలతో వేస్తారో వాళ్ళు అంత పైకి వస్తారు, అంతే. ఇది వాస్తవం. ఇప్పుడు అంత అందంగా, అంటే మీరు ఆ భయంకరంగానే అందంగా కనపడాలంటే దానికి మెయిన్ ఈ పెయింటింగ్స్. సో అంత చక్కగా పెయింటింగ్స్ వేసి ఆ మెరుపు అంతా చక్కగా దిద్ది, మీరు ఆ జుట్టు గిట్టంతా సెట్ చేసుకున్న తర్వాత గజ్జలు కడతారు, పసుపు పూసుకుంటారు, కుంకుమ పూసుకుంటారు. ఇంత బాడీ మీద ఎంతో వెయిట్ ఉంటుంది మీకు. అవి కట్టుకొని మళ్ళీ బ్లడ్ స్ట్రక్ అవుతుంది, కట్టుకొని లైవ్లా అన్ని ముళ్ళు ఇక్కడోటి కాళ్ళకొటి కింది దాకా గజ్జలన్నీ కడతారు, నడుముకు కట్టుకుంటారు. ఇదంతా కట్టుకున్న ఒక మీరు ఆ గంటలు డ్యాన్స్ ఆడి ఇంకో ఆ ఓపికతో అన్ని గంటల పాటు మీరు చిన్నగా బండి జరుగుతూ ఉంటే, మీరు బోనం వస్తూ ఉంటే చిన్నగా వెళ్తూ ఉంటాం. అదంతా చేసి మళ్ళీ అక్కడి నుంచి గోల్కొండ అక్కడ పైకి ఎక్కాలి. సో ఎట్లా సాధ్యమైంది ఇదంతా? 100% సాధ్యమవుతుంది. ఎందుకనంటే అప్పుడు మేము ఎవ్రీ ఇయర్ గోల్కొండ కిలకి పోతరాజం వేస్తాం. సో ప్రతి ఇయర్ కూడా మేము ఫస్ట్ గోల్కొండ కిలకి వేస్తాను నేను. అంటే లైక్ ఒక పొద్దుండి ఆ రోజు మంచి ఒక పొద్దుండి అమ్మవారి దగ్గర, మా ఇంట్లో అమ్మవారు ఉంది, మా అమ్మకి మొక్కి మా అమ్మది మా నాన్న ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరి ఇంటి దగ్గర నేను మ్యాక్సిమం ఒక్కోసారి ఇక్కడ నుంచి మేకప్ వేసుకొని అక్కడికి వెళ్తాను. సో మేకప్స్ కూడా చాలా రకాలుగా మనం మంచి కలర్స్ ఉన్నాయి కదా మేకప్స్లో. ఇప్పుడు పసుపు కుంకుమ ఎలా ఉందో రెడ్ అండ్ ఎల్లో ఉంది. సో మంచి కలర్స్ ఉన్నాయి. నువ్వు అమ్మవారిలాగా అనిపిస్తావు కరెక్ట్గా మేకప్ వేసుకుంటే, మంచి మేకప్స్ వేసుకుంటే. ఆ భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. మనం చూడగానే పోతరాజు ఎంత మంచిగా ఉన్నాడు, ఇట్లా ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. సో కొన్ని మేకప్స్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతుంది పబ్లిక్. చూసే వాళ్ళు కూడా కమెంట్స్లో కూడా అరే పోతరాజా దయ్యమ్మ, అరే ఇదా ఆడదా అని అన్నెసెసరీ కమెంట్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం పెట్టేలాగా. నువ్వు అట్లాగా చేయకపోతే వాళ్ళకు కూడా పెట్టేంత అవసరం ఏముంటుంది? సో పెట్టేంత అవసరం ఉండదు కదా. మనం కరెక్ట్గా ఉంటే ఎవడు మనకి వేలెత్తి చూపించే పరిస్థితి ఉండదు.
సో ఇప్పుడు మేము గోల్కొండలో పోతరాజేశం వేసినప్పుడు కూడా అంత భక్తి శ్రద్ధలతోని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే గోల్కొండ కీల వరకు అమ్మవారి జులూస్లో అమ్మవారి ముందు నడుస్తూనే ఉంటాం. గోల్కొండ శ్రీకాంచార్య అన్నగారి జులూస్లో ఇన్నేళ్ళ నుంచి మేము పోతరాజేశం వేస్తున్నాం. ప్రతిసారి కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఆలికాలు ముళ్ళు నాటకుండా పైనకి ఎక్కినాం. మళ్ళీ అంతే జాగ్రత్తగా ఇంటికి వచ్చినాం. అంతే జాగ్రత్తగా వేరే ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాం. సో అంత భక్తి శ్రద్ధలతో ఉంటే కీల కాదు, అమ్మ దర్శనం అయ్యేదాకా అన్ని మెట్లున్నాయి ఆలోచన ఉండదు, ఏముండదు. ఎక్కాలి, అమ్మ దర్శనం చేసుకోవాలి, అది మన బాధ్యత. మనం జులూస్లో ఒక్కసారి స్టార్ట్ అయినామంటే మనం వెళ్ళి అమ్మ దర్శనం చేసుకునేంత వరకు అది ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి తట్టుకొని పోతరాజు ముందుకు నడుస్తుంది. ఏమన్నా అంటే మిరాకిల్స్ జరిగినాయి ఇప్పటిదాకా మీ లైఫ్లో? నా మరి జరిగినాయి కదా 100%. ఎందుకు అని అంటే నేను ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి పోతరాజేశం వేస్తున్నా. నేను ప్రతి ఏడాది అమ్మకు మొక్కుతా, అమ్మ ఇది ఉంది, ఆ మొక్కు నేను ఆమెకు ఒప్పచెప్తా. ఆమె ఒక రోజు ముందు వెనుక ఎందుకు కాదు నాకు చేస్తుంది. ఆ పోతలింగన్న కూడా ఇప్పటికీ కూడా ఆ పోతరాజుని నేను ఎంత వేడుకుంటాను, ఎంత భక్తి శ్రద్ధతో మొక్కుతానో ఆయనని ఇప్పటికీ ప్రతి ఏడాది వేస్తూనే ఉన్నాం, కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఇన్ని రోజులు ఇన్నిసార్లు వేసి బంద్ చేయాలని అనుకోలే నేను. ఎన్నేళ్ళు? ఇప్పుడు 12 సార్లు, 12 ఇయర్స్. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి కంటిన్యూగా పోతరాజేశం వేస్తున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని ముందుకు నడుస్తున్నాం అంటే ఆ తల్లి అనుగ్రహం, ఆ పోతరాజు అనుగ్రహం మా మీద ఉంది. కాబట్టి ఇవాళ మనం ఎంత చేసినా కూడా ఒక 10 మందికి ఆదర్శంగా నిలబడి పోతరాజుని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన ప్రత్యేకతని అందరికీ సాటుతున్నాం. ఇప్పుడు ఈ బోనాల పండుగ అనేది రాష్ట్ర పండుగ చేశారు. మనకు అన్నిటికంటే పెద్ద పండుగ బోనాల పండుగనే, నెల రోజులు. మళ్ళా ఈ నెల రోజులు హైదరాబాద్లో జరిగితే మళ్ళీ శ్రావణంలో వేరే చోట జరుగుతుంది. ఇలా కంటిన్యూస్గా 2-3 నెలలు బోనాల పండుగ, చాలా పెద్ద పండుగ తెలంగాణ. అవును. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఒక శ్రావణం, ఇక్కడ ఆషాఢం జరుగుతుంది, అక్కడ శ్రావణంలో జరుగుతుంది. సో ఇలా ఉంటుంది. మరి ఇంత పెద్ద పండగకి మరి పోతురాజులకి ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఏదన్నా అందిందా, లేకుంటే అసలు ఏంటి ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఏం అందలేదు మాకు. సో ఇప్పుడు గోల్కొండ ఎవ్రీ ఇయర్ చాలామంది పోతరాజులు, అక్కడ పోతరాజులు అన్న కానీ ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి, ఓల్డ్ సిటీ నుంచి, మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ గోల్కొండకి పోతరాజేశం వేస్తారు. సో అందరూ నియమ నిష్టాలతో అందరు పోతరాజేశం వేస్తారు. సో ఇప్పటివరకు ఈ పోతరాజులు, మా పోతరాజులకు మాత్రం ఎవరికి ఏమి ప్రభుత్వం నుంచి ఏమి సాయం దొరకలేదు, ఇప్పటివరకు అయితే దొరకలేదు. ఇక ముందు దొరకాలనే ఆశిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అరే మాకు కూడా ఒక గుర్తింపు రావాలి, ఒక పోతురాజు అని చెప్పేసి అని ఒక గుర్తింపు. ఇప్పుడు కొన్ని దేవాలయాలు ఉన్నారు, ఆ దేవాలయాలకి గుడి పోతురాజులు ఉంటారు. సో అట్లా కూడా ఏదైనా టెంపుల్కి కంటిన్యూ మేము వేస్తున్నాం అనుకో, సో అట్లా గుర్తించి అరే ఎవరు సీనియర్స్, ఎవరు ఇది, అరే ఎట్లా వేస్తున్నారు, వాళ్ళ పద్ధతులు ఏంటి, కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి. లైక్ ఈ గుడి పోతురాజు ఇతను అని చెప్పేసి ఒక ఐడెంటిటీ కార్డు, ఈ గుడికి ఈ పోతురాజు, అంటే ఆర్థికంగా కూడా దాన్ని ఇస్తే మంచిదని. సో ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాము, వచ్చిన ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాము. ఒక దగ్గర పేమెంట్స్ ఇస్తారు, తీసుకుంటాము, చేసుకుంటాము. అది వరకే నడుస్తుంది. ఇప్పటిదాకా అయితే ఏం సపోర్ట్ దొరకలేదు. లాస్ట్ ఇయర్ బల్కంపేటలో కానీ మీరు చూసుకుంటే చాలా ఇబ్బంది జరిగింది. పోతరాజులనే కానీ జోగినీలనే కానీ వాళ్ళు బోనాలు ఎత్తుకొని అంతంతసేపు వాళ్ళు ఆడడము, అమ్మవారి రథంని ఇంత అంగరంగ వైభవంగా తీసుకోవడానికి మెయిన్ కారణమే పోతరాజులు, జోగినీలు. వాళ్ళంతా అంగరంగ వైభవంగా సంతోషంతో అమ్మవారి రథోత్సవంలో పాల్గొంటారు. సో ఇప్పుడు కొంతమంది యూత్ అంతా కొంచెం చిల్లరగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. సో వాళ్ళ మంచి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, చెడ్డ వాళ్ళు ఉన్నారు అని చెప్పి అందరు దాని కిందకి లెక్క కడితే కాదుగా. పోలీసు వాళ్ళు కూడా మొన్నసారి కొంచెం ఇబ్బంది జరిగింది వాళ్ళకి, పోతరాజుల మధ్యలో కానీ వాళ్ళ మధ్యలో కానీ కొంచెం ఇంటరప్షన్ మంచిగా జరగలేదు, కొంచెం గడబడైంది. సో అట్లా కాకుండా మనం కూడా వాళ్ళకి సహకరించాలి, పోలీసు వాళ్ళకి, వాళ్ళు కూడా మాకు సహకరించాలి. మేము పోతరాజేశం వేసుకొని అమ్మవారి రథం ముందు ఇంత వెయిట్ చేస్తుంటాం ఏడాదంతా, చలో రేపు మన పండుగ వస్తుంది అని చెప్పి. సో ఎవరికి హాని కలగకుండా మనం కలిసిమెలిసి చేసుకుంటే మన పండుగ చాలా అందంగా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈసారి అమ్మవారి దయ ఉండి అందరం మంచిగా పండుగ చేసుకోవాలని. సో ఒక గుర్తింపు అయితే రాలే పోతురాజులకి, ప్రభుత్వం అదే గుర్తించలేదు. రాలేదు 60 సంవత్సరాల నుంచి మహంకాళి టెంపుల్ ఏదైతుందో, మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడి అవుతుందో, అక్కడ రంగం ఎక్కేటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తులు
వాళ్ళు ఎప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి కొట్లాడుతారు. కనీసం ఒక రూము మాకు ఉండడానికి ఒక రూము మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వంతో కొట్లాడారు. అప్పటి నుంచి కొట్లాడితే కూడా వాళ్ళకి కాదు. మొన్న కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒక మాట దేవాదాయ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే, తప్పకుండా ఈసారి ఈ కళాకారులను గుర్తించి, అంటే ఈ పోతరాజులలో కూడా నిజమైన కళాకారులను, కరెక్ట్ అయిన భక్తి భావంతో వేసినటువంటి కళాకారులను వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్లకు ఏదైనా మనం కనీసం ఇల్లు ప్లేస్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ సంవత్సరంలో ప్రభుత్వం పడిపోయింది అట్లా. ఇక లేకుంటే అది ఏమైనా అవుతుండేనేమో తెలియదు. ఇక ఆ మాటనైతే కేసీఆర్ గవర్నమెంట్లో మాత్రం వాగ్దానం చేయడం జరిగింది. గుర్తింపు ఉండాలని అందరం కోరుకుంటాం. అది ఎంత కష్టపడి మన తెలంగాణ ఫెస్టివల్ని మనము ఎంత ఘనంగా చేసుకుంటే మనకు అంత బెడ్రూమ్ మాత్రం ఆమెకి ఇచ్చిండ్రు. ఇప్పుడు రంగం ఎక్కే ఏం పేరు మా ఆమెది, స్వర్ణలతకు ఎన్నో ఏళ్ళకు ఆమె టైలర్ పని చేసుకొని పాపం అంత ఆ 2 రోజులు మాత్రమే ఆమెకు గొప్ప విలువ. గన్మెన్లు అది ఇది అంత తీసుకొచ్చి ఆమె మల్లెపూలాగా తీసుకొస్తారు అంతే. ఆ తర్వాత ఆమె పట్టించుకుంటాడు కూడా ఉంటాడు. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఎన్నోసార్లు వేయడం జరిగింది ఆమె. అయితే అది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చెప్పిండ్రు, ఇది సరైన గుర్తింపు తీసుకొచ్చి దీనికి ఒక కమిటీ వేసి వీళ్ళందరినీ ఇది చేసి వీళ్ళకు చేస్తాం ఏదన్నా అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఫైనల్గా ఈసారి మరి బోనాల పండుగ ఎట్లా ఉండబోతుంది ఏంటి? ఈసారి అయితే బోనాల పండుగ ధూమ్ధామ్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ లాగానే. సో కాకపోతే ఈసారి 26వ తారీఖు గోల్కొండ శ్రీకాంచారి గారు మహంకాళి అమ్మవారి ఊరేగింపు చేస్తున్నారు. సో అందులో మేము పాల్గొంటున్నాము. సో అంగరంగ వైభవంగా అమ్మవారి జులూస్ అయితే జరుగుతుంది ఈ సంవత్సరం. సో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ ఫెస్టివల్ చాలా బాగా జరగాలి, అందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు అమ్మవారు కలిగేయాలని. సో ఈ సంవత్సరం ఎవరైనా కొత్తగా పోతరా చేసినా, ఎవరు ఏది చేసినా కూడా అందరూ మన దేశవ్యాప్తంగా మనం అందరం మంచిగా ఉండాలని కోరుకొని అమ్మవారి కృపకి పాత్రలు మైదాం. సో ఈసారి పండుగ అయితే ధూమ్ధామ్ ఉంటుంది. సో ఇంకొకటి అడగడం మర్చిపోయాను, ఇది లవ్ మ్యారేజ్. సో మీ పోతరాజు చేసి వచ్చినప్పుడు మీ వైఫ్ కానివ్వండి, మీ బాబు కానీ చూసినప్పుడు అసలు వాళ్ళ నుంచి వచ్చే స్పందన ఏంటి? అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మీ వేషం? భయపడతారు. అంటే స్టార్టింగ్లో మా మిస్సెస్ కొంచెం భయపడుతుండే, ఇప్పుడు కొంచెం అలవాటైంది కాబట్టి సో డైరెక్ట్గా ఫేస్ అయితే చూడరు అనుకో. మా బాబు అయితే ఆశ్చర్యంగా ఇట్లా అబ్జర్వ్ చేస్తాడు నన్ను, ఏమేమి పెట్టుకుండు, లెన్స్ పెట్టుకుండు, ఈ లెన్స్లో పెట్టుకుండు, అటు జర పెద్ద కళ్ళు పెట్టి ఇట్లా చూస్తా కదా. మా బాబు కొంచెం స్కేరీ ఫీలింగ్ ఉంటుంది కానీ ఏడవడు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా వీడియో నాది టీవీలో నడుచుగా డాడీ 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 అంటాడు, నాన్న ఆడుతుండు నాన్న అని. నా స్టిల్స్, నా డ్యాన్స్ నాకే రిపీట్ చేసి చూపిస్తాడు. సో నేను ఇట్లా చేతులు పెట్టుకొని ఆడేది, నేను ఇట్లా పట్టు కొట్టేది, ఇట్లా నేను చేయి కొట్టేది, అన్నీ చూపిస్తున్నాడు ఇప్పుడు. సో ఇట్లా పెడతాడు, మళ్ళీ తొడగొడతాడు, అన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు యాక్టివ్గా చేస్తున్నాడు. అప్పుడు చిన్నప్పుడు కొంచెం స్కేరీ ఉండే. సో ఇప్పుడు ఏం భయపడతలేడు, ఉల్టా మనని భయపడిస్తుంది, నాలుగు గీలికే తెరిచి అట్లా. సో ఇప్పుడు అయితే ఏం లేదు, ఇప్పుడైతే ఫియర్ ఏం లేదు. ఇక అమ్మాయికి కూడా ఏంటంటే నేను వేసేటప్పటి నుంచి కూడా ఆమె చూస్తూనే వచ్చింది కాబట్టి అంత ఇది లేదు. కాకపోతే ఆమె కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది, రాగానే అట్లా భయపడకుండా రిసీవ్ చేసుకుంటుంది. ఇంటికి రాగానే దిష్టి తీయడం అదంతా ఉంటుంది. ఇక ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక స్నానం చేసుకొని కూర్చున్నాక అప్పుడు పోతరాజుకు దీక్ష అనేది ఉంటుంది ఏమన్నా? అంటే తీసుకున్న వాళ్ళకి ఉంటుంది, ఎవరైనా దీక్ష పట్టుకొని చేసుకున్నట్టు ఉంటుంది. వారం ఒక పొద్దు అట్లా దాని కూడా నిష్ట నియమాలు ఉంటాయి. ఉంటాయి. అడవుల కొంగు తలగొద్దు, శ్మశానం అక్కడ పోవద్దు, 21కి పోవద్దు, ఇట్లా కొన్ని పాబందీ. ఎన్ని రోజులు ఉండాలి అట్లా? ఈ 41 అంటే ఈ యొక్క ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రావణం పడేంత వరకు 41 days అవుతుంది. ఈ 41 days మొత్తంలో కొంతమంది ఏం చేస్తారంటే వారం ఉపవాసం ఉంటారు. అట్లా ఇక కొంతమంది కంటిన్యూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. మన సికింద్రాబాద్ గండి మైసమ్మ గుడికి వేసేటువంటి అతను క్రిస్టియన్, 52 సంవత్సరాలు వేసిండు ఆయన వేషం. ఆయన దీక్ష ఉంటుండే
ప్రతి సంవత్సరం 41 days దీక్ష ఉంటుండే. ఆ దీక్షల్ని వేషం వేస్తుండే. ఇప్పుడు పోతరాజు వేషం వేసుకుంటే దేవుడు వస్తుందా? పోతరాజు యొక్క పూనకం అంటే లైట్గా అట్లా మనకి ఉంటుంది కంపల్సరీ, అట్లా ఉంటుంది కంపల్సరీ. ఏంటంటే అదొక 10 సెకండ్లు 20 సెకండ్లు అంత వేషధారణ ధరించినప్పుడు పోతరాజుది ఆయన దీవెనలు మనం ఏ లేకపోతే ఎట్లుంటుంది, కంపల్సరీ ఉంటుంది. బయటికి ఊపు వచ్చేటప్పుడు కానీ బలం కానీ ఉంటుంది, ఒక శక్తి కానీ మనకు కంపల్సరీ కొత్త విధమైన శక్తి మాత్రం వస్తుంది. ఉంటుంది కంపల్సరీ. కొంతమంది పోతరాజులకు కూడా దేవుడు వస్తాడుగా. కొంతమందికి దేవుడు వస్తువులు ఉంటారు, దేవుడు వస్తుంది వాళ్ళకి కూడా. చాలాసార్లు విన్నాను, పోతరాజులకు కూడా మంత్రాలు వస్తాయి, మంత్రాలు నేర్చుకుంటారు, చేతవాడులు చేస్తారు అంటారు. నిజమేనా? లేదు, అది చేతబడులు చేసే వాళ్ళు అయితే పోతరాజులు ఎవరు లేరు. ఈ మంత్రాలు అదంటే ఏదో గురు విద్య, ఆయనకు ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఏదో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మాతాపిత గురుదేవత భూదేవి ఆకాశవాణి పంచభూతాలకు దండం పెట్టుకొని బయటకు వెళ్ళు అని చెప్తాడు. ఇక అదే మంత్రశక్తితోటి వాళ్ళు నమ్ముకొని అట్లనే మన గురువులని మన తల్లిదండ్రులని ఆ తల్లిని తలుచుకొని మనం బయటకు వస్తాం కదా. పాటలు పాడతారన్నారు మీరు, మరి ఒక్క పాట కూడా వినిపించలే మీరు ఇప్పటిదాకా. తప్పకుండా వినిపిస్తా. ఏడుపాయల దుర్గమ్మ పాట వినిపిస్తా. ఏదైనా పర్లే కదా. ఏడేడు పాయల్లా దుర్గమ్మ ఏ పాయాలున్నావమ్మో, దుర్గమ్మ ఏ పాయాలున్నవు తల్లి, దుర్గమ్మ పాయకు నిన్ను దుర్గమ్మ పూజించి మొక్కేమమ్మో, దుర్గమ్మ పూజించి మొక్కెము తల్లి, దుర్గమ్మ ఏడేడు పాయల్లా దుర్గమ్మ ఏ పాయాలున్నావమ్మో, దుర్గమ్మ ఏ పాయాలున్నవు తల్లి, దుర్గమ్మ చిటికెడు అమ్మ చిటికెడు అయ్యా పిడికెడు బండారి, దుర్గమ్మ చిటికెడు కుంకుమమ్మో, దుర్గమ్మ చిటికెడు కుంకుమమ్మో, దుర్గమ్మ ఒక చేత ఈరగొల్ల, దుర్గమ్మ ఒక చేత గదసులమే, దుర్గమ్మ ఒక చేత గదసులమే, దుర్గమ్మ ఏడేడు పాయల్ల దుర్గమ్మ ఏ పాయాలున్నావమ్మో దుర్గమ్మ. ఈ విధంగా ప్రతి అమ్మవారి మీద అన్ని రకాల పాటలు, అయ్యప్ప కూడా అన్ని పాడతారు. భజన్స్ అయ్యప్ప పాటలు కానీ భక్తి భజన్స్ వెంకటేశ్వర స్వామి కానీ అన్ని ఈ అమ్మవారి ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సమయం కేటాయించి నిజంగా అల్లుడు మామ కలిసి మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ బోనాల్లో మీ ఇద్దరిని చూడాలని పోతరాజుగా తప్పకుండా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తారు 100%. అండ్ మా ప్రేక్షక అభిమానులకి మీకు కూడా ఈ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, ఆమె కృప ఉండాలి. కాబట్టి అందరు మంచిగా ఉండాలి, బోనాల పండుగ మంచిగా చేసుకోవాలి. అందరితో పాటు మీరు కూడా మంచిగా ఉండాలి. ఎల్లకాలం మీరు ఇంతలై పైకి రావాలి. అందరికి కూడా మంచి బోధన మంచి చెప్పే విధంగా మీ యొక్క ఛానల్ కూడా పైకి రావాలి, అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం. 100%.